చెప్పైతే ముందు దీవే నీది కాదని చెప్పాను కదా, ఇది నాకు. నీకెందుకు అంత ఇంట్రెస్ట్? నా కోసం పెట్టుకున్నా. ఇది నాది, నాదిరా, నాదిరా. నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా. ఇంటెన్షన్ మొత్తం దీని మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టుగా ఉన్నాడు. అమ్మ ఇదిగో అమ్మా, ఇది రావట్లేదు, ఇదిగో అమ్మా అంట. ఎంత నాలెడ్జో పిల్లగాడికి. నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా. బాగుంది కన్నయ్య, సూపర్. ఆకలి అవుతుంది కన్నయ్య. చక్క 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 తిక్క తిక్క చక్క. ఏయ్ పో, ఆగు ఆగు, పో ఇంకా పో. వాడిది కాదని తెలిసింది, అందుకు వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపో, పో వెళ్ళిపో. తల్లి వస్తున్నాడు నా బిడ్డ. అయ్యో నేను తీసుకున్నాడు, బాగా వేస్తా. ఇది నీకు సంబంధించింది కాదు కదా. అవు నాన్న పిలుస్తున్నాడు, అది ఇంకా వచ్చేసాడు. అయ్యా నేను తీసుకుని పో. ఎందుకు అంత సంతోషంగా డ్యాన్స్ వేస్తున్నాను అంటే నాకు చాలా బాగా నచ్చింది. అది ఆర్డర్ పెట్టేశాను, వచ్చేసింది. ఆ సంతోషం. ఆగు ఆగు, ఇది నాదిరా, నీది కాదు, నాదే ఇది. నాదిరా, ఇది నీది కాదు, నాది, నాది. అది నాదిరా. నాదిరా అది. సరే 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 చెప్పైతే ముందు దీవే, ముందు దీవే. ఇదిగో తీస్తున్నాను. తీసేస్తున్నా కన్నయ్య. ఏముంది, నీది కాదని చెప్పాను కదా, ఇది నాకు. నీకెందుకు అంత ఇంట్రెస్ట్? నాది, నాదే, నా కోసం పెట్టుకున్నా. ఇది నాది, నాదిరా, 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 నాదిరా అంటే నాదిరా అంట. నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా. ఇంటెన్షన్ మొత్తం దీని మీదే ఉంది. ఎప్పుడెప్పుడు ఓపెన్ చేద్దామా అన్నట్టుగా ఉన్నాడు. సో ఫైనల్గా అయితే ఓపెన్ చేసేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చి పెట్టేసేస్తున్నాను. నాదిరా. ఆగు, అందులో ఓపెన్ వీడియో మస్ట్ అండ్ షుడ్ వాళ్ళకి. అమ్మ ఇదిగో అమ్మా, ఇది రావట్లేదు, ఇదిగో అమ్మా అంట. ఎంత నాలెడ్జో పిల్లగాడికి. నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా, నాదిరి తిన్నా. ఇదంటే మా పిల్లడికి భలే ఇంట్రెస్ట్. ఇది సూపర్ సూపర్ సూపర్, చాలా బాగుంది కన్నయ్య, సూపర్. ఆకలి అవుతుంది కన్నయ్య. చెక్క 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 తిక్క తిక్క చెక్క. ఏయ్ ఆగు, నీది కాదని చెప్ప. బాగున్నాయి కదా కన్నయ్యలు. ప్రైస్ కూడా చాలా రీజనబుల్. మాకు పడింది అయితే మీకు నేను చెప్పేస్తాను, ఓకేనా. అది బయట ఎంత సేల్ చేస్తున్నారో నాకైతే తెలియదు కానీ. నాకు ఇలాగా
పర్ల్స్ కానీ అబ్బా ఉండమ్మా గుట్టు పూసలు కానీ ఇంక పో ఆగు ఆగు పో ఇంక పో వాడిది కాదని తెలిసింది అందుకు వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపో పో వెళ్ళిపో బుజ్జిగాడికి అర్థమైపోయింది నాది కాదని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇప్పుడు దాకా నాది నాది అన్నాడు కదా ఇప్పుడైతే తనది కాదని తెలుసుకొని ఇలా అయితే వెళ్ళిపోయాడు ఇలా చూడండి ఎలా ఉన్నాయో సో గోల్డ్ రాగున్నవి ఇలా పెట్టి చూపిస్తున్నాను చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి కదా సూపర్గా ఉన్నవి నాకు ఇష్టపడి నేను తీసుకున్నాను ఇలా బాగున్నాయా నచ్చినాయి బాగా నచ్చినాయి అనమాట నాకు సో శారీ కూడా బాగుంది కదా ఈ శారీ కూడా చాలా 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 తక్కువ మన షాప్లోనే ఒకప్పుడు తీసుకుంది కానీ ఎంత బాగుందో చూసారా లుక్ ఇలా కానీ ఎలా ఉంది బాగుందంట సో మీకైతే ఇది కూడా చూపిస్తాను చాలా బాగుంటుంది చాలా రీజనబుల్ ప్రైజెస్కే వచ్చేసింది ఇదైతే సూపర్గా ఉందక్క సూపర్గా ఉంది ఇలా చాలా బాగుంది మరి ప్రైస్ కూడా నేను చెప్తాను కన్నయ్యలు నువ్వు నాకు డిస్టర్బ్ చేయకే ఇంకో ఇలా వస్తుంది ఒక్కసారి ఇలా చూడండి ఇది మామూలుగా చైన్ వేసుకున్నది దాని మీద ఇలా వేసుకున్నాను చాలా బాగుంది ఇక్కడ చూసారా ఇదిగోండి ఎలా ఉంది సో ప్రైస్ అయితే నేను చెప్పేస్తున్నాను ఎంత పడింది ఏంటి అనేది చాలా తక్కువ అని చెప్పాను కదా ఇప్పుడైతే నేను మీకు ప్రైస్ అనేది రివీల్ చేస్తాను విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి నాకు వచ్చిన ప్రైస్ అయితే నేను చెప్తున్నానండి నాకు హోల్సేల్గా అయితే నేను తీసుకున్నాను సో అందరికీ ఈ ప్రైస్కి వస్తుందా అంటే నేను చెప్పలేను ఎందుకు అంటే కొంతమందికి ఈ ప్రైజెస్లో ఇస్తారు కొంతమందికి ఏంటి అంటే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా తీసుకుంటారు కొంతమందికి ఏంటి అంటే ఒక 100 150 కూడా అలా తీసుకొని అంటే మార్జిన్ చూసుకొని సేల్ చేస్తుంటారు నాకైతే మాత్రం ఎంత పడింది విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి అనేది మీతో ఇప్పుడు నేను షేర్ చేసుకుంటాను ఇదిగోండి మనకి అదేంటక్క మీరు అనుకోవచ్చు 50 రూపీస్ ఏంటి 100 రూపీస్ ఏంటి 150 రూపీస్ ఏంటి ఒక ఐటమ్ మీద ఎంత వేసుకుంటారా మార్జిన్ అనుకోవచ్చు ఇక్కడ ఎలా ఉంటుందంటే ప్రాసెస్ మనం ఎన్ని ఐటమ్స్ తీసుకుంటే అంత ప్రైస్ అనేది తగ్గుతుంది ఇంకోటి ఏంటంటే మాకు నచ్చి మెచ్చి ఏదైనా తీసుకుంటే మాకు అదే ప్రైస్కి ఎందుకు వస్తుంది అంటే మేము ఎప్పుడు ఆర్డర్ పెడతాం కాబట్టి అంటే నా ఒక్కదాన్ని కాకపోయినా బిజినెస్ పర్పస్ మీద నేను ఎవరైనా అడిగితే అంటే ఎక్కువగా ఆర్డర్ ప్లేస్ చేస్తాం కాబట్టి మాకేంటి అంటే ఒక 50 రూపీస్ 100 రూపీస్ ఎంతో కొంత మాకు లెస్ ప్రైస్తోనే వస్తుంది అనమాట సో అలాగా వచ్చిన ప్రైజెస్ అనమాట మరి ఈ ప్రైజెస్లో కూడా చాలామందికి ఇస్తుంటారు ఎందుకు అంటే ఎక్కువగా బల్క్ ఆర్డర్స్ తీసుకున్న వాళ్ళకి ఇంకోటి రీసెల్లింగ్ చేయని వాళ్ళకైనా సరే కొంత ప్రైజ్ అయితే లెస్ చేసి ఇస్తుంటారనమాట ఎందుకు అంటే కనీసము వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ ఒక 4-5 టైమ్స్ అలా తీసుకునే వాళ్ళకు కూడా ప్రైజెస్ అనేది లెస్ ప్రైజెస్లోనే ఉంటుంది సో అది మాత్రం గమనించుకోండి ఇంకోటి ఏంటి అంటే ఈ ప్రైజెస్లో ఎంతకి ఇచ్చారు ఏంటి అంటే ఓన్లీ 399కి అయితే మాకు ఇచ్చారు ఓకేనా 399కి ఇంకోటి ఏంటంటే షిప్పింగ్కి ఆల్మోస్ట్ 100 రూపీస్ ఛార్జ్ చేస్తారు కదా సో మాకేంటి అంటే బల్క్గా మీరు లాస్ట్ టైం మీరు చూసారో లేదో అది వేరే ఛానల్లో పోస్ట్ అయితే చేశాను ఇదైతే బల్క్ ఆర్డర్స్ అయితే నేను పెట్టేసేసుకున్నాను దీంట్లో అయితే బల్క్గా ఉంది ఇదైతే కొన్ని ఐటమ్స్ చూపించాను కొన్ని ఐటమ్స్ అయితే నేను చూపించలేదు సో ఇది ఓపెన్ చేసి చూపించాలి అంటే ఈ వీడియో మళ్ళీ లెంత్ ఎక్కువ అయిపోయిద్దేమో సో ముందు ఇది చూడండి ఇది చూసిన తర్వాత వాటి ఏమి ఉన్నాయో అనేది కూడా నేను చూపిస్తాను ఓకేనా ఇది చూసారా యాజ్ అ గోల్డ్ లాగా ఉంది ఇందాకైతే దీని మీద ఉన్నాను కదా ఇప్పుడు ఇది వేసుకున్నా కానీ చాలా బాగుంది ఈ సెట్ మీద ఈ ఇయర్ రింగ్స్ ఇయర్ టాప్స్ పెట్టుకుంటే ఇంకా లుక్ అనేది చాలా హెవీగా ఉంది సూపర్గా ఉంది రేపు నాకు ఒక ప్రోగ్రామ్ అయితే ఉంది సో ఆ ప్రోగ్రామ్కి మంచిగా సెట్ అవుతుంది మంగళగిరి ప్రోగ్రామ్ పార్టీ ఆఫీస్కి వెళ్ళాలా సో నాకు ఫోన్ కాల్ అన్న మెసేజ్ కూడా వచ్చేసింది సో ఆ ప్రోగ్రామ్కి ఇది బాగా సెట్ అవుతుందేమో అని నేనైతే అనుకుంటున్నాను వేసుకొని చూస్తే కానీ తెలియదు
సో ఫ్రెండ్స్ ఇదైతే నాకు 399కే వచ్చింది విత్ ఫ్రీ షిప్పింగ్ తోటి. మిగతా వాళ్ళకి ఏమవుతుంది అంటే కొంతమందికి 399 తోటి విత్ ఫ్రీ షిప్పింగ్ అయితే రాదు, షిప్పింగ్ ఎక్స్ట్రా అంటారు 100 రూపీస్ తోటి. సో ఇలా ఇవ్వచ్చు, ఒక 500కి అమ్మొచ్చు, 499కి ఇవ్వచ్చు, లేదు అంటే షిప్పింగ్ లేకుండా అని చెప్పేసి 100 రూపీస్ చార్జ్ చేయొచ్చు. ఏదైనా సరే ఒక 50 రూపీస్ ఎక్స్ట్రా వేసుకొని సేల్ చేయొచ్చు, 100 చేయొచ్చు, ఎలా అయినా చేయొచ్చు. దీంట్లో అయితే మాత్రము ఎటువంటి డౌట్ అయితే లేదు. సో మనకైతే ఇది ఇంత తక్కువ బడ్జెట్ తోటి వచ్చింది అంటే మాత్రం వండరే, చాలా బాగుంది కదా. సో వీటిల్లో ఎటువంటి ఐటమ్స్ ఉన్నవి అనేది నేను ఇప్పుడే నేను చూపిస్తాను. కావాలి అనుకున్న వాళ్ళు మీరు ఆ దగ్గర కూడా తక్కువ ప్రైజెస్కి మీరు తక్కువ ప్రైస్కి మీరు మళ్ళీ వస్తున్నాడు నా బిడ్డ. అయ్యో నేను తీసుకున్నాడు బాగా చేస్తా, ఇది నీకు సంబంధించింది కాదు కదా. అవు నాన్న పిలుస్తున్నాడు, అది ఇంకా వచ్చేసాడు. అయ్యా నేను తీసుకుని పో, వాటర్ తాగుపో. ఇదిగోండి వీటిల్లో వచ్చేసి ఒక 4 days బ్యాక్ అయితే వచ్చింది. ఓపెనింగ్ వీడియో చేశాను, నేను కూడా లైవ్ కూడా చేశాను లాస్ట్ టైం వేరే ఛానల్లో. అల్లరి ఎక్కువ అయిపోయింది, నేను బాగా కనిపించట్లేదు కదా. అది చూపిస్తున్నావు ఎందుకు, అన్నం తింటున్నావు, తినచ్చు కదా. సో ఇదిగోండి వీటిలో గివ్ అవే గిఫ్ట్స్ కూడా ఇస్తున్నానని చెప్పాను కదా. ఇదిగోండి ఇవి చాలా అయితే ఉన్నవి మన దగ్గర. కన్నయ్య అబ్బా భరించిన కష్టమైపోయింది. ఇవి చాలా ఉన్నవి, వస్తున్నామండి. చాలా ఐటమ్సే పెట్టాను, చాలా ఐటమ్సే ఉన్నాయి. నేను తర్వాత చేస్తాను. ఏడవకు నేనే వీడియో తీసేస్తున్నాను, నేను ఎదుర్కొన్న తర్వాత తీస్తాను కానీ. సో అదనమాట పరిస్థితి, సిచ్యువేషను. నేను తర్వాత చూపిస్తాను, ఎంత ప్రైజెస్ అనేవి కూడా నేను తర్వాత చెప్తాను. చాలా రీజనబుల్గా అయితే ఇచ్చేసేస్తున్నాను. ఇంకో విషయం